ఐవీఎఫ్ కోసం ప్లాన్ చేస్తున్న ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు వేరే ఆయుర్వేదిక్ ఆర్ హోమియోపతి మెడిసిన్ యూస్ చేయొచ్చా అని చెప్పి కొందరు అడుగుతారు అనమాట. సో జనరల్గా ఏంటంటే ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతి మెడిసిన్స్ కొంచెం న్యాచురల్గా తయారు చేస్తారు కాబట్టి ఎక్కువ శాతం మనము అసలు వాడకూడదు అని చెప్పము. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఏదైనా హై డోసెస్లో కానీ ఒక్కొక్కసారి కొంచెం కెమికల్ కాంటెంట్ కూడా వాటిల్లో ఉన్నప్పుడైతే వాళ్ళకి అది సెట్ అవ్వట్లేదు అంటే కనుక డెఫినెట్గా అన్నెసెసరీ మెడిసిన్స్ అవాయిడ్ చేయమని చెప్తాము. అలా కాకుండా మైల్డ్ ఇంగ్రీడియంట్స్ ఉండి జనరల్గా స్పర్మ్ కౌంట్కి కొంతమంది ఇట్లా వాడుతుంటారు. సో అలా బేసిక్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా మెన్షన్ చేసి వాటిని కరెక్ట్ అప్రూవ్డ్ మెడిసిన్స్ అయితే కనుక డెఫినెట్గా యూస్ చేయడం వల్ల హామ్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇది ఈ మెడిసిన్ వేరు అది ఆ మెడిసిన్ వేరు. ఒకవేళ బై ఛాన్స్ దేనివల్ల అయినా ఎఫెక్ట్ వచ్చినా దాన్ని మనం ఏమి వద్దని చెప్పమన్నమాట. సో అప్రూవ్డ్ మెడిసిన్స్ వాడడం వల్ల ఏం హామ్ ఉండదు. కాకపోతే రెండు మెడిసిన్స్ సేమ్ టైప్లో సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉండేటట్టు లేకుండా చూసుకోవాలన్నమాట.